హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మిర్చి బజ్జీలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. బయట బండి మీద దొరికే టేస్ట్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్లో వస్తాయి మిర్చి బజ్జీలు అనేవి. నేను ఈ వీడియోలో చూపించే టిప్స్ అవి ఫాలో అవుతూ చిన్న చిన్నవేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లో స్టఫింగ్గా నేనైతే ఆనియన్స్ పెట్టి లెమన్ పైన కొంచెం లెమన్ వేసేసి కూడా తీసుకున్నాను. లేదు ఈ స్టఫింగ్లో మనకి కావాలి అంటే ఇంకా పల్లీలు వేంపేసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీర అలాంటివి కూడా అన్నీ మిక్స్ చేసేసుకొని స్టఫింగ్ లాగా పెట్టి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అసలు బయట కొనుక్కునే పనే లేకుండా అదే సేమ్ టేస్ట్ లాగా వస్తాయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా మిర్చీలంతా కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే దాంట్లో స్టఫింగ్ కోసం నువ్వులు, పల్లీలు, కొంచెం వాము, జీలకర్ర, అలాగే కాస్తంత మిరియాల పొడి వేస్తున్నాను, కొంచెం బ్లాక్ సాల్ట్. మీరు ఈ మిరియాల పొడికి బదులుగా ఎండు కారం కూడా వేసేసుకోవచ్చు. ఒక్కసారి మిక్సీ పట్టేసి దాంట్లోకి 2 స్పూన్ల వరకు చింతపండు గుజ్జును వేస్తున్నాను. మీకు చింతపండు కొంచెం టేస్టీగా ఇంకా అంటే పులుపుగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మిర్చీలను తీసుకొని దాంట్లోని చివర్లు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. మీకు కారం ఎక్కువగా లేదు, ఇలా స్పైసీగానే తింటాము అని అనుకునే వాళ్ళైతే గింజలు అలానే ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా నేను చిన్న స్పూన్తో, సన్నగా ఉండే స్పూన్ తోటి దాంట్లో ఉన్న గింజలని ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా గింజలు తీయడము, మిర్చీలు కట్ చేసేటప్పుడు ఫింగర్స్ అనేవి చాలా మండుతాయండి. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ విధంగా గింజలన్నీ తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, స్టఫింగ్ అంతా ఫింగర్తో మొత్తం స్టఫ్ చేసుకోవాలి. అంటే చాలా నిండుగా ఏం స్టఫ్ చేసుకోని అవసరం లేదండి. లోపల మిర్చికి అంతా అప్లై అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది. స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వర్షాలు పడుతుంటే వేడివేడిగా బజ్జీలు కానీ పకోడీలు కానీ తినాలనిపిస్తుంది. సో అప్పుడు మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంతకుముందు నా ఛానల్లో పకోడీలు కూడా చేశానండి. పకోడీలు చేసినవి అలాగే బజ్జీలు చేసినవి కూడా పెట్టాను. వంకాయ బజ్జీ కానీ క్యాప్సికమ్ బజ్జీలు కానీ అలాంటివన్నీ చేశాను. ఒకసారి నా ఛానల్ని కూడా చూడండి, చెక్ చేసి అవి కూడా ఒకసారి ట్రై చేయండి. వర్షాకాలంలో చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఈ విధంగా స్టఫింగ్ అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఈ స్టఫింగ్ ఫిల్ చేసుకున్నాక పక్కకు పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పున్నర శనగపిండి, అలాగే 2 స్పూన్ల వరకు బియ్యపిండి, కొంచెం వాము తీసుకొని అరచేతిలో వేసేసుకొని ఈ విధంగా నలిపి వేసేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా, టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఇవన్నీ వేసేసి విస్కర్తో ఒకసారి కలిపేసుకోవాలి. మీకు చేయితో అలవాటు ఉన్న చేయితో అయినా కలిపేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఒకసారి పొడులంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మరీ చిక్కగా కలపకూడదు, అలా అని బాగా లూజ్గా కలపకూడదు. చిక్కగా కలిపినా పిండిగానే ఉండిపోతుంది బజ్జీలంతా. లూజ్గా కలిపితే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది. ఇంతకుముందు నా ఛానల్లో వచ్చేసి నేను వంకాయ బజ్జీ పెట్టాను, క్యాప్సికమ్ బజ్జీలు, అలాగే ఆలు బజ్జీ, ఆనియన్ పకోడీ ఇవన్నీ పెట్టానండి. ఒకసారి నా ఛానల్లో చూడండి. అలానే నేను చేసే ఈ వంటకాలు అనేవి మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని ఎక్కువగా వాటర్ అయితే పోయొద్దండి, చూసుకుంటూ కలుపుకోవాలి. మనము ఏ బజ్జీలైనా కూడా ఈ పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. పిండి ఏ లూజ్ కన్సిస్టెన్సీ అయినా పిండి ఎక్కువ పట్టకుండా బజ్జీలు అలా టేస్ట్ ఉండవు. అలానే చెప్పేసి అది గట్టిగా ఉన్న మొత్తం పిండిలాగానే ఉండిపోతుంది మనం తిన్నా. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ గ్లాస్లో వేసి మిర్చి బజ్జీ మొత్తం మునిగేలాగా చూపిస్తున్నానండి. బిగినర్స్కి డైరెక్ట్గా ఇలా గిన్నెలో ముంచి వేయడం రాదు కదా, సో ఈ విధంగా కూడా చూపిస్తున్నాను.
ఈ విధంగా గ్లాస్లోకి వేసేసుకొని మనం మిర్చిని తీసుకొని లోపలికి ముంచి కొంచెం అంచులు గ్లాస్ అంచులకి ఇలా తుడిచేసుకుంటే ఎక్సెస్ పిండి అనేది రాకుండా ఈజీగా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా గ్లాస్లోకి ముంచి కొంచెం మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా అంచులకి కొంచెం అలా లైట్గా అంటూ మనము ముకుల్లో వేసుకున్నాము. ఈ విధంగా ముకుల్లో వేసిన తర్వాత అవి వెంటనే టర్న్ చేయకూడదండి. మొత్తం ఈ విధంగా కాలి పైకి తేలుతాయి. ఇలా పైకి తేలినాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకునేటప్పుడు చాలామందికి అవి సెకండ్ వైపుకి టర్న్ అవ్వకుండా మళ్ళీ ముందుకే అయిపోతుంటాయి. సో ఈ విధంగా మనము జల్లెడతో కొంచెం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే అలా ఉండిపోతాయి అవి. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోపల పిండి కూడా బాగా వేగి మిర్చి కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తీసుకున్న వాటిని ఒక టిష్యూ పేపర్లో వేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. సెకండ్ వాయి కూడా వేసి చూపిస్తున్నాను. ఈ సెకండ్ వాయి కూడా ఈ విధంగానే కాల్చుకొని టిష్యూ పేపర్లో వేసి ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకున్నాక మంచిగా మధ్యలోకి కట్ చేసి స్టఫింగ్ అనేది పెట్టుకొని నిమ్మరసం పిండేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వర్షాకాలం ఈవినింగ్ స్నాక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.